హాయ్ అండి. హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్లు వాడి ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో, ఎలా ఎంజాయ్ చేయాలో బరువు తగ్గే ప్రాసెస్లో చూద్దాం అవుతుంది. ఇక్కడ మిక్సీ, ఐస్ క్యూబ్స్, దాంతోపాటు కంటైనర్స్ కావాలి. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ తయారు చేయడానికి ఫార్ములా 1 నేను కుల్ఫీ తీసుకున్నాను. సో కుల్ఫీ అనేది మనకు అందులో బాదం పప్పులు ఉంటాయి కాబట్టి దాన్ని నేను తీసుకున్నాను ఇంగ్రీడియంట్ కోసం అని చెప్పేసి. దాంతోపాటు ప్రోటీన్ పెద్దది తీసుకున్నాను, షేక్ మేట్ తీసుకున్నాను, వాటర్ బాటిల్ తీసుకున్నాను, ఐస్ క్యూబ్స్ తీసుకున్నాను, మిక్సీ ఉంది. సో దాంతోపాటు కంటైనర్ కూడా ఉంది ఐస్ క్రీమ్ సంబంధించి. సో ఇవి నాకు ఐస్ క్రీమ్ తయారు చేయడానికి మనకు కావాల్సిన ఐటమ్స్ అండి. సో దీన్ని ఇప్పుడు మనము ఎలా తయారు చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ అనేది మనము మిక్సీలో కొద్దిగా మనకు తగినంతగా వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే మనకు ఆ కంటైనర్స్ సంబంధించి ఎంత కావాలో అంత మెజర్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ ఐస్ క్యూబ్స్ ఒక 3, 4 ఇలా, ఎందుకంటే చిక్కదనం కోసం అనేది తీసుకోవాలి. దాంతోపాటు నేను ఇప్పుడు షేక్ మేట్ అనేది ఓపెన్ చేశాను. షేక్ మేట్ నుంచి ఒక 2 స్కూప్స్ తలసరం స్పూన్లు అనేది 2 స్పూన్లు అనేది తీసుకున్నాను. సో దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రోటీన్ పౌడర్ అనేది కూడా 2 స్పూన్స్ వేసానండి. మామూలుగా షేక్ అయితే 1 స్పూన్ వేస్తారు, కానీ నేను ఇక్కడ 2 స్పూన్స్ అనేది తీసుకున్నాను. సో ఇవి తలసరం స్పూన్లో వేసుకుంటే సరిపోతుందండి. ఒక్కొక్క స్పూన్లో వచ్చేసి మనకు 5 గ్రాముల ప్రోటీన్ అనేది ఇందులో ఉంటుంది. సో దాంతోపాటు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు కుల్ఫీ. సో ఈ ఫ్లేవర్ ఏదైతే ఉందో బాదం పప్పులతో ఉంటుంది కదా, సో చాలా కొరకడానికి కూడా బాగా అనిపిస్తుంది. సో కుల్ఫీని కూడా 4 స్పూన్స్ మెజర్మెంట్ తీసుకున్నాను. ఇక్కడ ఏదైతే ఈ 4 స్పూన్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇవన్నీ ఒక పక్కకు జరిపేసి నీట్గా అలా పెట్టి, ఆ తర్వాత మిక్సీకి మూత పెట్టి సో నీట్గా అలా ఆన్ చేయడం. అలా ఆన్ చేసి కాసేపు అలా మామూలుగా చట్నీకి ఎలా రుబ్బుతామో అలా తీసుకున్న తర్వాత దాన్ని బయట తీసేయాలండి. బాగా చిక్కగా అయ్యేంతవరకు పెట్టుకొని ఇలా కంటైనర్ తీసుకొని ఆ కంటైనర్లో కొద్దిగా మెల్లగా అవి కారిపోకుండా నీట్గా సెట్ చేయడం. సో మళ్ళీ దాని పైన క్యాప్స్ అనేది ఇలా సెట్ చేయాలి. సో మాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇది తయారు చేయడం కొత్తని కదా నాకు కూడా అనిపించింది. సో ఇలా తయారైన తర్వాత మరుసటి రోజు మార్నింగ్ ఇలా నేను హమ్మీగా తీసుకున్నాను అనమాట. సో ఇకపోతే నేను హెర్బల్ లైఫ్ అనేది స్టార్ట్ చేసి దాదాపు 4.5 సంవత్సరం అయిందండి. సో ఇది ఎందుకు ఎలా వర్క్ చేస్తుంది మనకు అంటే, ఆల్మోస్ట్ ఆల్ ఈ వేసవికాలంలో ఐస్ క్రీమ్ అంటే అందరికీ ఇష్టమే. సో ఎక్కడ బయట తిని ఏదేదో మనము జంక్ ఫుడ్ జోలికి వెళ్ళి హైయెస్ట్ క్యాలరీస్ ఎంజాయ్ చేస్తూ మన థ్రోట్ ఇన్ఫెక్షన్ తెచ్చుకొని, సో ఈ ఐస్ క్రీమ్స్ అనేసి ఎక్కువ మోతాదులో తీసుకొని దానికోసం వెళ్ళి ఇంకా 2-3 రకాలు ఏదేదో తీసుకునేసి ఎక్స్ట్రా వాంటెడ్ బాడీకి ఇవ్వడం వల్ల సో చాలా ప్రాబ్లం అవుతుంది. దాంతోపాటు మనము ప్రోటీన్ అనేది ఇది తీసుకోవడం వల్ల మనకు కావాల్సిన మోతాదులో ప్రోటీన్ అందుతుంది. సో పిల్లలకు ఎంజాయబుల్గా ఉపయోగపడుతుంది. సో దాంతోపాటు ఇంట్లో వాళ్ళకు అందరూ కూడా ఒకే చోటు కూర్చొని ఇలా తయారు చేసుకోవడం వల్ల మన బాడీకి న్యూట్రిషన్ వాల్యూస్ ఇవ్వడానికి బాగా సపోర్ట్ అవుతుంది. సో ఇది ఎవరైతే ఇంట్లో వాళ్ళకి అలవాటు చేయాలనుకుంటారో సో ఇది ఐస్ క్రీమ్ రూపంలో తీసుకోవడం వల్ల మనం వేరే జంక్ ఫుడ్ జోలికి వెళ్ళకుండా ఉంటాము. దాంతోపాటు క్రేవింగ్స్, సో ఈ క్రేవింగ్స్ కోసం అని చెప్పి మనము ఏది పడితే అది తినేస్తూ ఉంటాము. అలా వాటి జోలికి కూడా వెళ్ళకుండా ఉండడానికి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. సో నాకు తెలిసి ఇది వెయిట్ లాస్లో కూడా మీకు లో క్యాలరీ ఉండే దానికి కూడా సపోర్ట్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనము ఏది పడితే అది ఫుడ్ను తీసుకోకుండా క్రేవింగ్స్ ఆపుతూ, సో కొద్దిగా ఆ ఫీలింగ్ని కూడా లైక్ చేస్తూ ఈ వేసవికాలాన్ని ఎంజాయ్ చేస్తూ బరువు తగ్గే ప్రాసెస్లో మనం మంచిగా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి అనేది నా అభిప్రాయం అనమాట. ఇది ఒకవేళ మీ ఇంట్లో మీరు తయారు చేసుకోవాలనుకుంటే మీరు ఆల్రెడీ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఎవరైనా ఇలా తయారు చేసుకోవాలి అని చెప్పని అంటే సో దానికి ఇలా యూస్ చేసి
చేయొచ్చు. అలా కాదు, నాకు దీని గురించి ఏమీ తెలీదు, అసలు హెర్బలైఫ్ ఏంటి ఇవన్నీ అనేటట్లయితే, సో మీకు ఒకవేళ ఎవరైనా కోచ్ లేరు అని చెప్పి అంటే నాకు ఇక్కడ డిఎంలో ఒక తూరి నాకు కోచ్ కావాలని చెప్పేసి పెట్టండి. సో మీరు ఒకవేళ ఏదైనా వెయిట్ లాస్ కానీ, వెయిట్ మేనేజ్మెంట్ కానీ ఏదైనా చేయాలనుకుంటా, హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉంటే మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని పరిచయం చేస్తూ మీకు పర్సనల్ గైడెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుందండి. మీకు ఆల్రెడీ ఐడియా అయ్యి ఉండి మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టయితే కూడా మీ కోచ్ గైడెన్స్ ప్రకారం మీరు పాటించండి. అలా కాకుండా ఏదన్నా ఉంటే మాత్రము ఖచ్చితంగా నాకు కాల్ చేయగలరు. డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఓకేనా. థ్యాంక్ యూ అండి ఇంతవరకు నాకు వాచ్ చేసినందుకు.